విఘ్నేశ్వరుడి భక్తులందరూ అనేక రకమైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు సమర్పిస్తారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తినినంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకుంటాడు. ఎప్పటిలాగే తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులు అసలు నేలకి ఆనితేగా, పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు. చంద్రుడు చూపు సోకి వినాయకుడు పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటికి వచ్చేశాయి. వినాయకుడు కుప్పకూలిపోయాడు. అది చూసి పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుడిని ఇలా శపించింది. ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందులు పొందుతారు అని పార్వతీదేవి శపించింది. అదే సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఆ ఋషి భార్యలను చూసి మోహించాడు. కానీ ఋషుల శాపాలకు భయపడ్డాడు. అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అన్ని రూపాలు ధరించి అతనికి దగ్గరైంది. ఋషులు అది చూసి తమ భార్యలే అగ్నిదేవునితో మోహంలో పడ్డారని తమ భార్యలను వదిలేశారు. దీనికి కారణం వాళ్ళు చంద్రుని చూడడమే. విష్ణుమూర్తికి ఈ విషయం తెలిసి కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుడి పొట్టని పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మిగిలిన వారంతా, ఓ పార్వతి, నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు, నీ శాపాన్ని ఉపసంహరించుకోమా అని ప్రాధేయపడ్డారు. పార్వతి కూడా మళ్లీ బ్రతికిన తన కుమారుణ్ణి ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని తగ్గించింది. ఆ రోజే భాద్రపద శుద్ధ చతుర్థి. ఈ కథలు మనందరికీ తెలిసినవే. కానీ ఈ కథలు తెలియని చిన్నపిల్లలకు ఈ కథను వినిపించండి. వినాయక చవితి రోజు పూజ చేయకపోయినా ఈ కథ విని పుణ్యం దక్కించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాను.